గురుగారు నమస్తే. మన ఈ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్లభనేని వంశీ గారు, మన టీడీపీ పార్టీ నుంచి యార్లగడ్డ వెంకటరావు గారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉందంటే ఆయన 2 సార్లు గెలిచి అటుపోయాడు, ఇటు వచ్చాడు యార్లగడ్డ గెలిచే ఊపిలో ఉంది. చంద్రబాబు వస్తాడు. ఈ జగన్ వచ్చినాక ఏం లేదు 5 ఏళ్లలో. మరి ఒడ్డు అమ్మితే రైతులకు 3 నెలల మాట రావట్లా, అసలు వస్తే రావో తెలుతులా. మరి ఏంటి అన్ని ఊళ్ళకి ఇళ్ళపట్ట మాకు ఇల్లు కూడా ఇవ్వలే, ఈ ఊళ్ళు ఇంతవరకు ఇవ్వాల. అందుకని చంద్రబాబు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే అది ఇప్పటి వరకు కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఒకవేళ వస్తే ఇటువంటివి జరుగుతాయి అనుకుంటున్నారు మీరు? ఈ కొంతమంది జరిగినాయి కానీ కొంతమందికి జరగలా. చంద్రబాబు వస్తే బాగుంటుంది, అభివృద్ధి పనులు ఉంటాయి, ఇక్కడ కంపెనీలు వేస్తారు, ఉద్యోగాలు వస్తాయి. మరి పోలవరం కాలువలు అయిన అవుద్ది, అమరావతి కూడా అయిన అవుద్ది. ఆయన వస్తే మంచిది అనుకుంటున్నాం. అంటే దీంట్లో ప్రతిదానికి టైం కావాలంటున్నారు కదా, ఇప్పుడు ఒకవేళ వచ్చినా కానీ ఇంకో 5 సంవత్సరాలు ఇవన్నీ పూర్తి చేయగలుగుతారంటారా? 5 ఏళ్ల పూర్తి కొన్ని అయినా అక్కడ పావుగా 5 ఏళ్ళ కొన్ని కడతాడు, అవి పావుగా మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆ పూర్తి చేస్తారు. ఈ 5 ఏళ్ళు వచ్చినా చాలా వరకు చేస్తాడు. మొన్న మీటింగ్లో యార్లగడ్డ వెంకటరావు గారు గన్నవరాన్ని మోడర్న్ గన్నవరంగా మారుస్తాను, నాకు అవకాశం ఇవ్వండి ఈసారి అంటున్నారు. ఆయన మారుస్తారని నా నమ్మకం ఉందా? మారుతాడని నమ్మకం ఉంది, బాగానే చేస్తాడు ఆయన. మారుతాడని నమ్మకం ఉంది మాకు, బాగా చేస్తాడు. చంద్రబాబు రావాలనుకుంటున్నాం. ఈ జగన్ వచ్చానుకో ఇక మా భూములు కూడా వెళ్ళిపోతాయి అనిపిస్తుంది. ఎందుకంటే రాళ్ళు వేసేసాడు జగన్, రాళ్ళు వేసేసాడు. మరి ఈ భూములు పోతాయని భయం చేస్తారు రైతులకి. అసలు వడ్డబ్బులు ఇప్పుడు రైతులకి ఇంత ఎంపతి పడుతున్నారు. మొక్కజొన్న వేసి అవి వేసి మందులు వేసి రూపాయి లేదు ఊడి దగ్గర. 3 నెలల మాట రాకపోతే వడ్డీ ఎంత పెరుగుతుంది? మరి ఇక్కడ తెచ్చిన కాడ ఎంత పెరుగుతుంది? వాళ్ళే వడ్డీ ఎవరు వీటికి పెరుగుతుంది. ఇంకా రైతు ఏంటి పండించేది? జగన్ వల్ల ఎంత నాశనం అయిపోయింది. అంటే గతంలో వల్లభనేని వంశీ గారు టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు పోయిన ఎలక్షన్లో. సో మరి అంటే ఒక అనుబంధం ఉంటుంది కదా, ఆల్రెడీ చేశారని అనుబంధాలు ఏమన్నా దాన్ని బట్టి ఏమన్నా ఓటింగ్ మారుతుందా? చేశారా? ఇదివరకు 2 సార్లు ఎక్కినప్పుడు చేసి అట్లా ఉండకుండా మళ్ళీ అడిపోతే జగన్ పక్క పోయాడుగా. ఇక మేమందరం మళ్ళీ వైసీపీ ఇది యార్లగడ్డకి చేద్దాం అనుకుంటున్నాం. ఈయన గెలిపిస్తే చంద్రబాబు గెలుస్తాడు. మరి ఎమ్మెల్యే గెలిస్తేనే ఆయన కూడా ఈయన గెలిపిద్దాం అనుకుంటున్నాం. చంద్రబాబు వస్తే మాకు అన్నీ బాగానే ఉంటాయి, కంపెనీలు వస్తాయి, అన్నీ బాగానే ఉంటాయి. మరి అది అంటే వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందా? వాలంటీర్లు చేస్తున్నారని కానీ ఏదో పెన్షన్ బట్టి తర్వాత చేస్తలేదండి. వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు పెన్షన్ మాత్రం కంపల్సరీగా ఇస్తున్నారు. ఇక ఏదో కాగితాలు పడి తిరుగుతారు, నెలకోసారి వస్తారు, ఇక అంతే. ఇప్పుడు చివరిగా చెప్పండి, ఇప్పుడు పోటీ యార్లగడ్డ వెంకటరావు గారా లేదంటే వల్లభనేని వంశీ గారు నాయకత్వం వహించేది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు తెలుగుదేశం పక్కన యార్లగడ్డకి చేస్తున్నారు, యార్లగడ్డ గెలుస్తాడు. అది గారు ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని విమర్శించాడు ఇతను. మరి అసలు బోబెట్టింది ఎన్టీ రామారావు గారి వీళ్ళకి. మరి పెట్టిన వాళ్ళు వాళ్ళనే అని మళ్ళీ అడిపోయాడు. వాళ్ళు తిట్టొచ్చా? మరి అడిగితే సుఖమే ఉంది. ఇప్పుడు నేను ఒకటి దెబ్బ కొట్టి సారీ అంటే సరిపోయిందా? అట్లా ఉంది. ఈసారి మాత్రం కంపల్సరీగా వంశీ గారు ఓడిపోతాడు, యార్లగడ్డ గెలుస్తాడు, చంద్రబాబు గెలుస్తాడు, అది ఖాయం. అది నా అభిప్రాయం అది. అది ఇక్కడ గన్నవరం నియోజకవర్గం సంబంధించి టీడీపీ పార్టీ నుంచి యార్లగడ్డ వెంకటరావు గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్లభనేని వంశీ గారు, వీళ్ళిద్దరిలో పోటీ ఈ విధంగా ఉంటుంది. యార్లగడ్డ గారిదే బాగుంటుంది. ఈ వంశీ మోహన్ రంగా మన జగనన్న కాలనీలో నా భూమే 15 లక్షల రూపాయలు మింగేశారు. ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే వంశీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ న్యాయం చేయలే, అసలు న్యాయం అనేది చేయలే. పొలం ఉన్న భూమిని శివరాఖరికి వచ్చేసరికి గవర్నమెంట్ సర్వే పెడితే తూచి లేదు, 1 సెంటే ఉందని నాటకం వేసి మన పక్కన నెట్టేశారు. ఇంకెక్కడికి ఏ రకంగా ఓటేస్తావు జగనన్నకి? 15 లక్షలు జగనన్న కాలనీకి ఇచ్చిన భూమిలో నా భూమిలో 15 లక్షల రూపాయల సొమ్ముని బ్లాక్ మనీ చేసేసారు ఎమ్మెల్యే వంశీ కానీ ఎంఆర్ఓ కానీ. వీళ్ళ ద్వారాగా అది ఇదైపోయింది. నా భూమి డబ్బులు నాకు జమనీలాళ్ళు. ఎంతవరకు పోయింది? 15 సెంటు. 15 ఆరులు అయితే మామూలుగా అటు 70 కొన్నారు, ఇటు 60 కొన్నారు. 15 ఏళ్ళు లెక్కన 15 లక్షల రూపాయల సొమ్ము నొక్కేశారు. ఇంకా ఆ రకంగా ఏ రకంగా ఓటేస్తారు అటు ఇట్లా మోసం చేసేస్తే? గతంలో ఒక టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి అప్పుడేం మంచి పనులు ఏం చేయలేదు. మంచి పనులు ఏం చేశాడు? ఒక మోటార్లు తప్ప ఏం మంచి పని ఏం చేయలేదు ఇక్కడ మా ఊరికి. ఒక చెరువుకి నీళ్ళు వరకు మోటార్ల వరకు పెట్టాడు, అంతవరకు. ఏం చేశాడు ఊళ్ళో? ఏమి మాకు ఒక రోడ్డు కానీ ఏమి ఏపీలా ఆయన విధానంలో ఏం చేపిలా. ఒక చెరువుకి నీళ్ళ మటుకు తెప్పించాడు, అంతవరకే. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది? ఎవరికి యార్లగడ్డ రేల మెజార్టీతో గెలుపొందుతాడు. అది అంటే ఎటువంటి నమ్మకం? అంటే మీకున్న నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే మరి ఆయన చేసిన అంతా రౌడీజం, రౌడీ దర్బారం, అది చేసేదంతా గోండాయిజం, ఎమ్మెల్యే వంశీ. అది
అంటే ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు యార్లగడ్డ రామగడ్డ గారు వ్యక్తిగతంగా మంచివాడు. ఆయన తల వెళ్ళిపోతాడు, కానీ రౌడీయిజం బోడీయిజం అట్లాంటి సెక్షన్ ఈయనకి పనికిరాదు. అది వ్యక్తిగతంగా ఉంటాడు ఈయన. మరి గతంలో మరి వల్లభనేని వంశీ గారికి ఓట్లేసి గెలిపించారు కదా మరి మీరు. అప్పుడు గెలిపించారు. అప్పుడు అంటే ఇక గాలి అట్టుంది. ఇక అప్పుడు మరి చూస్తున్నారు ఆయన పోదేశం, ఆయన పద్ధతులు అని చూసి జనం మారిపోయారు. ఇక అప్పుడు వ్యక్తి మంచిగానే వేశారు, 1-2 మాటలు. ఇప్పుడు కనపడుతుందని ఎక్కడికక్కడ ఆఫీసులు తగలబెట్టి అంతా ఎక్కడికక్కడ ఈడు ఒకటి పార్టీ ఈరోడు అనుకుంటే ఆయన వెళ్ళి బోధ నా నాగం అలా చేస్తున్నాడు. ఇక అట్టంటప్పుడు ఎవడేస్తాడు, ఎంతమందిని పోతాడు? అంటే ఇప్పుడు పోటీలో నిలబడడానికి కూడా ప్రత్యర్థి భయపడుతున్నారు. ఆల్రెడీ వల్లభనేని వంశీ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు ఈసారి ఎలా జరుగుద్ది ఏంటని భయపడుతున్నారు. అంతమంది కాముకుంటారు. ఆయనకి తెలిసి ఎడంగా ఉండి ఓటు వచ్చేసరికి తెలుగుదేశానికి వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది బయటపడరు. ఇట్ట మాట చెప్పాలన్నా భయమే, జెండా పడి తిరగాలన్నా భయగస్తులు ఉన్నారు. ఎందుకు కామ్గా ఓటు తెలుగుదేశానికి వేద్దామన్నా జనం 10 మంది ఉన్నారు. అది సైలెంట్గా వేస్తారు ఓటు, బయటపడి తిరగరు. తిరిగితే ఏంటికి మళ్ళీ ఏం చేస్తాడని జనం కొంతమంది తెరిచేవాళ్ళు ఉన్నారు. అది చివరిగా చెప్పండి, వల్లభనేని వంశీ గారు యార్లగడ్డ వెంకటరావు గారు. యార్లగడ్డ వెంకటరావు గారు గెలుపుసూరు. అది ఆయన యార్లగడ్డ వెంకటరావు గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారు మీరు మీ నియోజకవర్గానికి, మీ గ్రామంలో? రాలేదు, ఇప్పుడు తొలిగానే వస్తాం. ఆయన వచ్చాక చేస్తాడు. మా అభిప్రాయం బాగానే చేస్తాడని. అది ఇప్పుడు తొలిసారిగా ఆయన వస్తుంది. ఇప్పుడు ఈయన 1-2 మాట వచ్చి ఉన్నాడు కదా, ఆయన చేసింది ఏమీ లేదు మాకు. ఈయన మరి ఇంతవరకు రాలేదు కదా, మరి చేస్తాడు మా అభిప్రాయం. గన్నవరం నియోజకవర్గం సంబంధించి యార్లగడ్డ వెంకటరావు గారు టీడీపీ పార్టీ నుంచి, వల్లభనేని వంశీ గారేమో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. సో వీళ్ళిద్దరిలో పోటీ ఎలా ఉంటది? పోటీ జోలు వదిలేస్తా ముందర నేను చెప్తాను. నేను 2 ఆడపిల్లలు. పోటీ ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? పోటీ జోలు నాకు తెలవదు. నేను చెప్పేది నాకు ఆస్తిలు లేవు. కాళ్ళు చేతులు ఇచ్చాడు మా నాన్న. నేను చెప్పేది కాళ్ళు చేతులు ఇచ్చాడు నాన్న. 2 ఆడపిల్లలు నాకు. సరే 58 ఏళ్ళు కష్టపడి అన్ని కౌలు పొలం చేసుకుంటున్నా. 12 బస్తాలు కౌలు. 3 నెలలు అయింది. ముఖ్యమంత్రి గారు నమస్కారం అండి జగన్ గారు. సరే ముఖ్యమంత్రి నమస్కారం పెట్టే మాట్లాడుతున్నా. 3 నెలలు అయింది. డబ్బులు వాళ్ళ వడ్డీ 3 రూపాయలు వడ్డీకి తెచ్చా. ఎంత పెరుగుతుందో ఆలోచించుకో. కాళ్ళు చేతులు ఇచ్చాడు. ఎవరినైనా అడగండి నాన్న. ఏం లేదు ఆస్తి, కష్టపడి కొట్ట చేయలేదు. కౌలు పొలం చేస్తున్నా. మరి డబ్బులు 3 నెలల మట్టి వాళ్ళ. ఈ ఓట్ల ఎలక్షన్ గురించి అడుగుతారు కానీ అవి చెప్పరా? నేను అడిగేది బాగుందా నిన్ను? ఈ చెప్పండి ముందర వడ్డీ డబ్బులు పడేది చూడండి. ఆ వడ్డీలు పెరిగిపోతుంది. నా పొట్టాడు 7 రూమ్ పుట్టి పట్టుకుందాం నేను రేత్ర. ఏమో నీ అమ్మ పిల్లలు సూరమంటారేమో, అప్పులు వాళ్ళే తీరుతారులే ఒకవేళ పెరిగితే ధైర్యంతో. నాన్న నీకెందుకు అరబాగా అయ్యే పడతాయి. 7 రూమ్ పుట్టి పట్టుకునే ఇక్కడ మాట్లాడేవాడిని. ఇప్పుడు లేదు. నమ్మితే నమ్ము, లేదు కళ్ళంపు నీళ్ళు పెట్టి చెబుతున్నా. వ్యవసాయం చేసేవాడు బాధలు నీకు తెలుసు. నీ తండ్రి చేస్తున్నాడో లేదో నాకు ఎలా దేవురండి. మీ తండ్రి గారు చేస్తారు పెద్దలు అప్పుడులో. నాకు ఎలక్షన్ గురించి నాకు వద్దు. ఓటు మంచి ఎత్తి ఎవళ్ళైతే వాళ్ళకి వేస్తాం. ఉన్న మాట చెబుతున్నాం. మాకు మంచి ఎత్తి ఎవరో వాళ్ళకి వేస్తాం. కానీ దీని సంగతి ముఖ్యమంత్రి గారికి నమస్కారం పెట్టా. దాని వ్యవహారం 3 నెలలు అయిపోయింది. మిల్లు తోలే ఒడ్డు ఆయన ఏం చేస్తాడు? కొట్టాడు. వడ్డ డబ్బులు పడేటట్టు చూడు బాబు. నాకు ఆయనకి వెళ్ళదు మాట్లాడు. అదే అంటున్నా, మీకు ఆ నమ్మకం ఎలా కుదురుద్ది? ఎవరికి వేస్తారు, ఏ పార్టీకి అని అడుగుతున్నా. నాకు మంచి ఎత్తి ఎవరైతే వాళ్ళకి ఓటు వేసేది నేను. వాళ్ళకి నేను ఆ మాట మీరు ఇప్పుడు వేస్తారు కదా మంచి ఎవరైనా. ఈ వడ్డ డబ్బులు పడినాయి, అప్పులు తీర్చని నేను తీర్చుకొని 3 రూపాయలు వడ్డీ అంటే ఎంత పెరుగుతుంది? 1,00,000కే. నువ్వు అర్థం చేసుకో. పార్టీ చూడలే. ఈ వడ్డ గురించి చెబుతున్నా. ముఖ్యమంత్రి గారికి వెళ్ళాలి. పార్టీ లేకుండా ఎవరు వచ్చి మాట్లాడతారు? నా బాధలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. తర్వాత అదండి. ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు వస్తున్నారు టీడీపీ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్లభనేని వంశీ గారు వస్తున్నారు. గతంలో ఆయన స్థానికంగా ఇక్కడ వ్యక్తి ఎమ్మెల్యేగా చేశారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారు, ఎవరు అధికారంలోకి వస్తారు అనుకుంటున్నారు? ఇద్దరా? మంచి ఎత్తి ఎవరైతే వాళ్ళు వస్తారో నేను అది తెలిసేసా వ్యవహారం. ఏమండి, మంచి మనిషి ఎవరైతే వాళ్ళు వస్తారో నేను ఒకటే తెలిసేసా. నా వడ్డ డబ్బులు పడేది చూడండి. అది జగన్ నమస్కారం ముఖ్యమంత్రి గారు. ఆయనకి వెళ్తాం. మళ్ళీ నేను నమస్కారం పెట్టే మాట్లాడుతున్నా.